మాటలు వింటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని వాళ్ళకి ఒక అర్థం అవుతుంది. కాబట్టి ఈ రోజు ఎవరు ఆత్మగౌరవాన్ని ఎవరు తాకట్టు పెట్టడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సొంతంగా ఆలోచిస్తున్నాయి. అది బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దృష్టిలో పెట్టుకుని 3 పార్టీలు ఉంటాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. వైసీపీ వాళ్ళు చాలా ఆందోళన ఉన్నారు సార్, చాలా భయాందోళన ఉన్నారు. మనం ఇంకా మనం చెప్పాం కదా, పీకే గారు ఏం చెప్పారు, పీకే ఎండింగ్ అన్నారు, ఇంకా పీకేడో మన పని అన్నారు. అందువల్ల వ్యవహార శైలి తెలుగుదేశం జనసేన రాజశేఖర్ ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం. ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజశేఖర్ రెడ్డి అని ఈ రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టలేదా భారతీయ జనతా పార్టీ దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు? రాజశేఖర్ రెడ్డి ఈ రోజు టీడీపీ జనసేన ఎన్డీఏలో పోయేవాడు అంటే ఉండాలా. మరీ వైసీపీ వాళ్ళు ఎలాంటి వారి మీదైనా ఎవరి మీదైనా బురద సిద్ధహస్తులు, ఆ సిద్ధహస్తుల్లో నుండే తీసుకుంది ఆ సిద్ధం. వీళ్ళు ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా సరే ప్రజలందరూ రేపు రాబో ఎన్నికల్లో ముక్త కంఠంతో వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక వీళ్ళు రాజకీయానికి కాదు కదా, దేనికి పనికిరారిక. రేపు 2024 ఎన్నికల తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఉండదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. ఆ ప్రపంచంలో కొట్టుకుపోద్దిక. వీళ్ళు ఎంత చెప్పుకున్నా సరే వీళ్ళు అనుకున్న మీడియా ఎన్టీవీ, TV9 కూడా ఆ దిగజారిపోయి రేపు ఓడిపోయిన తర్వాత సపోర్ట్ చేయదు. ఇప్పుడేదో ఇలా ప్యాకేజీలకి వాళ్ళకి వీళ్ళకి భయపడి చేస్తున్నారు. అది రాసి పెట్టుకోండి కావాలంటే. వీళ్ళు ఎందుకంటే మీరు తీసుకునేది ఎవరో మీకు బాగా తెలుసు, తెలుసు. ప్రజలందరికీ కూడా ఓడిపోయే స్టార్ ఎవరో కూడా రేపు పిఠాపురంలో నిరూపిస్తాం. జగన్ ఓడిపోతున్నాడని వాళ్ళ సోదరులే చెప్తున్నారు, వాళ్ళ సొంత చెల్లి బాబాయ్ కూతురే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని, ఓటేయొద్దని చెప్తున్నారు. మీరేంటి సార్ చెప్పేది? సొంత కుటుంబ సభ్యులే చెప్తుంటే మీరేదో గజ్జలు మోగిస్తే ఎలా, డోలు మోగిస్తే ఎలా? మా అన్నయ్యకి ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు చేత చెప్పించగలుగుతారా? సొంత తోడబుట్టిన సోదరి మనులే మా అన్నయ్యకి ఓటు వేయండి అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? అంటే వాళ్ళు కూడా ప్యాకేజీ కమ్ముడుపోయారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి సోదరి మనులు కూడా ప్యాకేజీ కమ్ముడుపోయారంటారా? రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె గారు ప్యాకేజీ కమ్ముడుపోయారా? చంద్రబాబు నాయుడు సంఖలో పెట్టుకోగలడు. దానికి షర్మిల కూడా అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులు ఎవరైనా పిలిస్తే ప్యాకేజీ కమ్ముడుపోయే పరిస్థితిలో ఉన్నారా? చిన్నరెడ్డి గారు, రాజారెడ్డి గారి మనవరాళ్ళు డబ్బులు కమ్ముడుపోతారా? రాజారెడ్డి మనవరాళ్ళు ప్యాకేజీ కమ్ముడుపోతారా? స్క్రిప్ట్ చదువుతా ఉంటది. మీ ఏడుగురు చిన్నరెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాజారెడ్డి గారి మనవరాళ్ళు డబ్బులకి ప్యాకేజీ కమ్ముడుపోతారా? వాళ్ళ ఇంటి పేరు మీలాగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఆమె ఇంటి పేరు మారిపోయింది. ఆమె తెలంగాణ సభ్యులను కూడా పేటీఎం బ్యాచ్ తో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెత్తరాతలు రాపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇది ఉందండి, ఆత్మలతో నవ్వుకుంటాడు ఆయన, మామూలు మనుషులతో నవ్వడు. తన బాబాయ్ ఆత్మగా కనిపించి ఎందుకు చంపాడురా నన్ను అని ఆయన ఆత్మ అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి వచ్చే సమాధానం ఆ ఎకిల్ నవ్వు. అది అందరికీ తెలుసండి. ఆత్మలతో మాట్లాడతాడు, ఆత్మలతో నవ్వుకుంటాడు. కావాలంటే మీరు యూట్యూబ్ లో వీడియోలు చూడండి, ఎవరుండ్రు శూన్యంలో చూస్తాడు, నవ్వుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి స్ట్రెచర్ క్యాలిబర్. అది మిగతా నాయకులకు అలా లేదండి. చెప్పింది మేము దమ్ము గల